గొప్ప లవ్ స్టోరీ రోమియో అండ్ జూలియట్. లవ్ అంటే గుర్తొచ్చింది లక్ష్మి గారు. నిన్న సాంసరాడు కనిపించాడు. వాడేవడ్రా? ఇప్పుడు అలాగే ఉంటదలా. అప్పట్లో మీకోసం పోలేదు బ్లాక్ మనీ ఖర్చు పెట్టేవాడు. మర్చిపోయారేమో. వాడా? అవును, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు రా? బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు. ఏ అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఆడికి అలాగే అవ్వాలేరా. అప్పట్లో నేను లవ్ చేయలేదని చచ్చిపోతానని బెదిరించేవాడు. ఇప్పుడు మిమ్మల్ని చప్పనందుకు ఫీల్ అవుతున్నాడు. ఆడా నువ్వా? ఇద్దరునండి. చీయదవా, నీతో నాకేంటి? మిస్టర్ చమ్, సార్ మీకు 3 మార్కులు వచ్చారా? అర్జున్ గారికి ఎన్ని మార్కులు వచ్చాయి సార్? 70. అన్యాయం సార్. అదే 70 వస్తే నాకు 70 రావాలి సార్. ఎలా వస్తాయి అనుకున్నారా? ఎందుకంటే దాంట్లో చీజ్ కాఫీ కొట్టాను కాబట్టి సార్. వాడి పేరు నెంబర్ కూడా కాపీ కొట్టారు సార్ తమరు. ఆ 3 మార్కులు కూడా తమరు హ్యాండ్ రైటింగ్ బాగుంది కాబట్టి ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. కూర్చో. పాటలోడా పాటగాడు ఏంద్రా నీ కన్ఫ్యూజ్ అయింది, ఎందుకు అంత భయపడుతున్నావు? అందమైన మనసులో ఇంత అలజడెందుకు? ఎందుకో 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 నిన్న రాత్రి నువ్వు చదువుకోలేదందుకు అందుకు అందుకు కొడక 10 సంవత్సరాలైంది రాస్తూనే ఉన్నావు, ఫెయిల్ అవుతున్నావు. ఇప్పుడన్నా పరీక్ష రాయి. ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని. ప్రేమ పరీక్ష కాదు, ఫస్ట్ ఈ పరీక్ష రాయి. ప్రేమ పరీక్ష మళ్ళీ పాస్ అయ్యేది కానీ. సరే సార్. హోంవర్క్ ఎందుకు రాయలేదురా? రాద్దాం అనుకున్నాను కానీ మా ఇంట్లో కరెంటు బుడిసింది సారు. అయినా రాద్దాం అనుకుంటే నాకు కడుపు నొప్పి వచ్చేసింది సారు. అప్పటికి రాద్దాం అనుకుంటే పోలమ్మో ఆ పిటికి రాద్దాం అనుకుంటే మాయవ్వ చచ్చిపోయిందే. ఏటి చేసేది నాన్నేటి చేసా. చెప్పాన చెప్పొద్దు, చెప్పాన చెప్పొద్దు, చెప్పాన చెప్పొద్దు వంక, తిప్పాన తిప్పొద్దు డొంక, చేతుల్లో చిక్కకుండా జారి మొక్కే జింక, పారిపోతే ఇంకా మొగుదాది ఢంక. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త గేమ్ ఆడుకుందాం. ఏ గేమ్ రా? నిక్కల్ కుందల్. అదేం గేమ్ రా? నిలబడినప్పుడు నిక్కల్ అని చెప్పి ఇలా చూపియాలి. కూర్చున్నప్పుడు కుందల్ అని చెప్పి ఇలా చూపియాలి. ఒకవేళ నువ్వు చెప్పకుండా కూర్చున్నా, నిలబడిన అది నేను చూస్తే నేను నిన్ను కొట్టొచ్చు. అది నేను చేస్తే నువ్వు నన్ను కొట్టొచ్చు. ఈ గేమ్ ఏదో బాగుందిరా, సరే ఆడదాం. సరే చెయ్యలా పెట్టుకో. ఇంకా ఇప్పుడు నుంచి మొదలైనట్టు. సరే రా కుందల్. కుందల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. అబ్బా. నిక్కల్ కుందల్. కుందల్. ఆఫ్టర్ క్లాస్ కంప్లీట్. అరే రారా పోయి నీళ్లు తాగేసి వద్దాం. నిక్కల్. నిక్కల్. పోయి వాడికి ఈ ఆట నేర్పించా. వాడు నా వీపు పగలగొట్టుతున్నాడు. ఇప్పుడు పోయి వాడితో తీపిచ్చుకునేస్తా. రోజు ఖచ్చితంగా ఒకటి సెలెక్ట్ చేయాల్సిందే సార్. నా రెజ్యూమ్ కావతాం. ఆ రెజ్యూమ్ పక్కన పడి ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్తాను. నువ్వేం చేస్తావు? ముందుకంటే తాడుకట్లు ఆగుతాను సార్. ఈ కంపెనీ నువ్వే ముందుకు తీసుకెళ్లాలి. అంటే నేను వెనక్కి నెట్టమంటారా? నీకు బుర్ర పని చేస్తుంది. ఈ కంపెనీలో ఉండే ఉద్యోగస్తులంతా ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి 5 ఏళ్ళుగా రాత్రి మూల కష్టపడుతున్నారు తెలుసా? తాడు కట్టుకుని ఇంకొక 5 ఏళ్ళు అయినా రాదు సార్ ముందుకు. బుర్ర తక్కువ. నేను అడిగేది పక్కన వాళ్ళ కంపెనీ కన్నా మన కంపెనీని పైకి తీసుకోపోవడం ఎలా రా? ఇంకో 2 అంతస్తులు కట్టించుకోండి సార్, పైకి వెళ్తాది. బయటకు వెళ్ళు. నీ కంపెనీ పైకి వెళ్ళాను తలమని పెట్టుకుని ఎత్తమాటావా? అరే అలా కాదురా, నువ్వు పని చేస్తేనే కదా ఈ కంపెనీ పైకి వెళ్ళేది. ఇప్పుడు అర్థమైంది. నువ్వు నేను టాపీ మెసేజ్ చేసి కట్టిద్దామని చూస్తున్నావు కదా పైకి. ఈ మాత్రం దానికి ఆఫీసు మీసాలు నీ కోటు నీ మొహంలో బల్లొచ్చిపోయా.